నమస్తే, హెడ్సీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రజక వాలంటీర్ సొసైటీ సేవలు స్ఫూర్తిదాయకం. రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవ బైక్ ర్యాలీ జయప్రదం చేద్దాం. హిందూ సంఘాల పిలుపు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన టూ టౌన్ సీఐ కె రాములా నాయక్. గ్రంథాల ఉద్యమ గాంధీ వెలగా వెంకటప్పయ్య జీవన సౌకల్య పురస్కారం మానవతా తెనాలి సంస్థ చైర్మన్ కొలసాని రామచందర్ కు ప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తుల శివకుమార్. శివకుమార్ పగటికల్లో కనుక 2019లోనూ తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహరే అని స్పష్టం చేసిన జనసేన వీర సైనికులు. విభిన్న రంగాలకు నిలయమైన తెనాలి రాజకీయ ప్రస్థానంలో ఇటీవల మీడియా సాక్షిగా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో శనివారం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాబత్తుల శివకుమార్ మంత్రి నాదెండ్ల మనోహర్పై విమర్శలు చేసిన నేపథ్యంలో ఆదివారం జనసేన పార్టీ వీర సైనికులు ఆయన తీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఘాటుగా విమర్శించారు. తెనాలి బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నాబత్తుల శివకుమార్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకట రమణారావు, హరిదాస్ గౌరీశంకర్, బండారు రవికాంత్, జాకీర్ హుస్సేన్, పసుపురెడ్డి మురళి, మానసరెడ్డి తదితర మహిళా నాయకులు మంత్రి మనోహర్ స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులని ఆయన శివకుమార్ వలె బావిలో కప్పకాదని అన్నారు. శివకుమార్ వన్ టైం ఎమ్మెల్యే అని మరోసారి ఎమ్మెల్యే అవుతానా కేవలం భ్రమపడుతున్నారని అన్నారు. అన్నాబత్తుని సత్యనారాయణ పట్టణాభివృద్ధిలో మెయిన్ రోడ్డు వెడల్పు చేయించారని నేటికీ ప్రజలు చెప్పుకుంటారని అన్నారు. కానీ శివకుమార్ తెనాలి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. నేరారోపణ జరిగితే నేరస్తుడు కాదని జడ్జిమెంట్లో మనోహర్కి శిక్ష పడిన సందర్భమే లేదని అన్నారు. 2009, 2019, 2024 అఫిడవిట్ ఆయన చూడలేదా అని ప్రశ్నించారు. మంత్రి మనోహర్ని విమర్శించే స్థాయి అసలు శివకుమార్కి లేదని అన్నారు. 2019 నుండి 2024 వరకు శివకుమార్ బటన్ నొక్కుడు తప్ప తెనాలికి చేసింది ఏమీ లేదని అన్నారు. ఇళ్ల పట్టాల కోసం కొన్న భూముల ద్వారా శివకుమార్ ఎంత లబ్ధి పొందాడో తెనాలి ప్రజలందరికీ తెలుసని అన్నారు. పూలే కాలనీకి వేయాల్సిన రోడ్డును శివకుమార్ ఆయన కాలేజీకి వేసుకోలేదా అని ఘాటుగా ప్రశ్నించారు. శివకుమార్ విమర్శలకు జనసైనికులు ఘాటుగా ప్రతివిమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 2005లో హైదరాబాద్ కోర్టు 161 మంది సాక్షులను విచారించి ఆయన మీద పెట్టిన కేసులన్నీ ఫ్యాబ్రికేటెడ్, ఎన్ని దొంగ కేసులు. ఎవరు చెప్పినా ఇచ్చింది గూగుల్, నువ్వు చెప్పేది ఏందయ్యా? చూడు, ఒక్కసారి చూడు. ఆయన 2003కు ముందు జంపని షుగర్ ఫ్యాక్టరీ వేలానికి వస్తే హైయెస్ట్ బెటర్గా 13 కోట్ల రూపాయలకి ఆయన ఆ రోజు బిడ్డు వేయడం జరిగింది. దానిని జీర్ణించుకోలేని కొందరు హైదరాబాదులో ఓ పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఆయన మీద కేసులు బనాయించడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా 2005లో కొట్టేయబడ్డాయి. వ్యక్తిగత జీవితాల జోలికి మీరు వస్తే మేము కూడా చాలా వెళ్తాం. మాది లోకలే, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. మాకు తెలుసు మీ ఇంటికి ఎంత దూరం, మా ఇల్లు మీ ఇంటికి ఎంతో దూరం. ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు వ్యక్తిగతంగా ప్రతిష్టంగా తీసుకొని నాదెండ్ల మనోహర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మేము కూడా తీసుకుంటే మాత్రం మీరు నడవలేరు, కదలేరని చెప్తా ఉన్నాయి. ఈ సందర్భంగా ఖచ్చితంగా మీరు 2029లో వస్తామంటే రానివ్వడానికి అయితే మేము సిద్ధంగా లేము, ప్రజలు అంతకంటే సిద్ధంగా లేరు. మేమేం గాజులు దొడుకొని కూర్చోాలా, మేము వచ్చేస్తామంటే మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదు. మీరు పకటగల్లా గంటా కూర్చోండి, 2029లో కూడా మేమే వస్తాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంగా 6 సార్లు మా నాన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాము. ఇక్కడ మాకు రాజకీయ చరిత్ర ఉందని చెబుతున్నావు కదా నువ్వు. నేను ఒకటే చెప్తున్నా, జనసేన పార్టీ తరపు నుంచి, తెనాలి నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, నువ్వు వన్ టైం ఎమ్మెల్యేవి, ఓన్లీ వన్ టైం. నీ చరిత్రలో ఇది రాసి పెట్టుకో ఖచ్చితంగా. ఎందుకంటే మరొకసారి నువ్వు ఎమ్మెల్యేగా అవ్వలేవు. మనోహర్ గారు వచ్చారు, అభివృద్ధి చేసేస్తున్నారు, గంజాయి లేకపోతే డ్రగ్స్ మాఫియా ఇది అని మాట్లాడుతున్నారు కదా. గత 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే పెంచి పోషించారో గంజాయి, ఆ గంజాయిని కోకట వీళ్లతో సహా తీసేసిన ఘనత మా నాయకుడిది. మీరు రండి చూసుకుందాం. గత 5 సంవత్సరాల్లో గంజాయి మీద ఏదైతే మీరు కేసులు పెట్టారో ఆ కేసులన్నీ బయటికి తీయండి. మీరు ఎట్లా, ఎందుకంటే యథేచ్ఛగా అమ్ముకునే అవకాశం కల్పించారు మీ కార్యకర్తలకి. మీ కార్యకర్తలు గంజాయి దాగి రోడ్డు మీద వస్తున్న మహిళల పట్ల, అట్లానే ఎవరైతే ఆపోజిట్ లీడర్లు ఉంటారో వాళ్ళని కదిలించుకొని కవ్విచ్చి గొడవలు పడిన సందర్భంలో మీరు వాళ్ళ అండగా నిలబడిన వాటి వాస్తవా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకొని మరీ వచ్చి గంజాయి దాగి ఎవరైతే తెనాల్లో ఒక రకమైన అలజడిని సృష్టించారో వాళ్ళకు అండగా నిలబడిన మాట వాస్తవా కాదా?
ఇది తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అట్లనే చూసుకుంటే మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే రోడ్ల పరంగా మీ కాలేజీకి ఒక అనాథరైజ్డ్ లేఅవుట్ రూపంలో ఒక రోడ్డు వేసుకున్నారనమాట. దాన్ని మీరు ఏమని పేరు పెట్టారు? పూలే కాలనీకి రోడ్డు అన్నారు. అది పూలే కాలనీకి రోడ్డు కాదు, మీ కాలేజీకి రోడ్డు. ఇంకో అభివృద్ధి మీరు ఏం చేశారంటే మీరు L&T కంపెనీకి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు చూసారా, ఎమ్మెల్యే అయిన తర్వాత డబ్బులు సంపాదించి. ఆ రోడ్డు అన్ని రోడ్ల కన్నా కూడా చాలా ఎత్తుగా వేసుకున్నారనమాట. ఎందుకంటే గట్టిగా ఉండాలి కదా మీరు ఇంటికి వెళ్ళటానికి. బాయిలో కప్పలాగా మీరు తెనాల్లో చిల్లర బ్యాచీని వేసుకొని మీరు రాజకీయాలు చేస్తూ ఆయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, జనసేన పార్టీ కోసం ఆర్నిశలు కృషి చేస్తున్నటువంటి మహానాయకుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడో మీరు ఒకసారి అదే నిద్రపోయేటప్పుడు ఆలోచించుకొని మనోహర్ గారి గురించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నాను. మా పార్టీ అంతర్గత విషయాల్లో మీరు తలదూర్చి మనోహర్ గారి మీద బురద చల్లాలనుకోవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు డేట్లు గుర్తుపెట్టుకోండి. రాజకీయ కుటుంబం అన్నారు, 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు. మీరు కానీ మీ నాన్నగారు కానీ చనిపోయిన భాస్కరరావు గారి గురించి కూడా మీరు బురద చల్లుతున్నారు. మేము మీ నాన్నగారి గురించి బురద చల్లాలనుకుంటే చాలా విషయాలు తెనాల్లో ఉన్నాయి. నాదెండ్ల భాస్కరరావు గారు ఎప్పుడు కులాల మధ్యన, మతాల మధ్యన, వర్గాల మధ్యన ఈ భేదాలు సృష్టించలేదు. ఒక మతానికేమో మీరు రాజకీయాలు పనికిరారు, మీరు గొడ్లు మేపుకోండిరా అని చెప్పి అన్న రోజులు ఉన్నాయి, మేము విన్న సందర్భాలు ఉన్నాయి. ఇంకో మతానికేమో మీరు ఇండియాలో పనికిరారు, మీరు పాకిస్తాన్లో వెళ్ళి బతకాలి, మీకు ఇక్కడేం పని అని ఒక మతాన్ని ఉద్దేశించి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మాకు తెలుసు. వద్దు, హుందాతనంగా రాజకీయాల్లో ప్రవర్తించండి. అవన్నీ నిజమైతే మరి కోర్టులో ఒక్కటన్నా రుజువు అవ్వాలిగా. ఒక్క కేసులో ఉన్న ఆయనకి మరి శిక్ష పడాలిగా. మరి ఒక్కటి కూడా రుజువు అవ్వలేదు, ఒకదాని మీద కూడా శిక్ష పడలేదు, అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. అవన్నీ కొట్టివేయబడటం అంటే అనేది కూడా మామూలుగా ఊరినే కొట్టేసేయలేదు. ప్రతి కేసు మరి ఒక కేసులో అయితే 161 మందిని విచారించారు. అలాగే ప్రతి కేసు మరి హైదరాబాద్ పరిధిలో కేసులు ప్రతి కేసు కూడా విచారించి, సాక్షులను విచారించి నెలల తరబడి అవన్నీ కూడా విచారణ చేసి ఆ కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. కొట్టివేయబడి అంటే దాని అర్థం ఏంటండి? కేసు గెలిచిన అతను నేరస్తుడి కింద లెక్క అవుతాడా, ఓడిపోయిన అతను నేరస్తుడి కింద లెక్క అవుతాడా? ఎవరు నేరస్తుడు? అలాంటి పరిస్థితే వస్తే నేర చరిత్ర కలిగిన కుటుంబం ఎవరిదో తెనాలి ప్రజలు అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి నాదెండ్ల మనోహర్ గారి మీద మీరు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికైనా సరే మరి మానుకొని మర్యాదపూర్వకంగా రాజకీయంగా ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడుకుంటే బాగుంటుంది. మీరు ఇప్పటికైనా యాక్టింగ్ ఫీల్డ్లో వెళ్తే మీతో పాటు మన తెనాలి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మీ డ్రెస్సింగ్ సెన్స్, మీ ఎక్స్ప్రెషన్స్, మీ కెమెరా ఫేసింగ్, మీకు అన్ని స్టైల్ సూపర్గా ఉంటుందండి. సో దయచేసి మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్తే మీరు సూట్ అవుతారు. ఇంకా మేము 2 ఇయర్స్లో ఏం చేశారని మీరు మాట్లాడారు కదా, విమర్శించారు. మేము ఏం చెప్పినా మీకు అర్థం కాదండి. ఎందుకంటే మీకు గవర్నెన్స్ అర్థం కాదు కదా, అడ్మినిస్ట్రేషన్ మీకు అర్థం కాదు. ఎప్పుడైనా మున్సిపాలిటీలో మీరు ఒక రివ్యూ మీటింగ్ పెట్టారా? మీరు ఎప్పుడు పెట్టలేదు. మీకు D1, D2, D3 కూడా తెలియదు. అది అసలు అదేంటనేది కూడా మీకు తెలియదు. కానీ ఏదో ఎమ్మెల్యేగా బటన్ నొక్కే ప్రోగ్రాంలో స్పీచ్లు ఇచ్చుకుంటూ మీరు కానిచ్చుకుంటూ వచ్చారు. అది కూడా నేను అప్పుడు కౌన్సిలర్గా ఉన్నాను కాబట్టి నేను చూశాను ప్రత్యేకంగా. సో మీరు చేసింది అది. కానీ మీరు మనోహర్ గారు ఏం చేస్తారో తెలుసుకోవాలంటే ఒక RTI యాక్ట్ ఉంటుంది. మీకు చెప్పినా అర్థం కాదు కాబట్టి చూస్తే మీకు అర్థమయ్యేది కాబట్టి ఒకసారి RTI యాక్ట్లో మనోహర్ గారు 2 ఇయర్స్లో ఏం చేశారో ఒకసారి కొట్టి చూడండి, మీకు అంతా వస్తుంది ఇన్ఫర్మేషన్. నాకు 2014లో 70,000 ఒకటి వచ్చిందన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. 2019లో 70 అన్నారు, డబుల్ ట్యాంక్ ఇవ్వండి. 2024లో 70 అన్నారు, ట్రిపుల్ ట్యాంక్ ఇవ్వండి. అంటే మీరేం పెరగలా. మీకు ఆ 70 వైసీపీ పార్టీ బలం తప్పితే మీరు 5 సంవత్సరాలు పాలించి జనం మెప్పు ఏది పొందలేదని మీరే చెప్పారు. దాంట్లో సమాధానం చాలా క్లియర్గా మీరే ఆన్సరు జవాబు ఇచ్చారు. 70,000 ఒకటి వచ్చింది 14, 19, 24. అంటే మీరు ఒక్క వ్యక్తిని కూడా పెంచుకోలేని పరిస్థితి మీ దగ్గర ఉంది. సరే, అది పక్కన పెడదామండి కాసేపు. 2024 ఎలక్షన్ సోయాన మీ కుటుంబ సభ్యులు, మీ అన్నగారు, మీ వదిన గారే కూటమి భాగంగా వచ్చి మనోహర్ గారిని గెలిపించాలని ఎంత కష్టపడ్డారండి. లోకల్లో మీకు అది తెలియలేదా? 2014లో 2019లో మీరు అంటున్నారు మేము చేసాము, మేము చూసామని. ఏం చూశారండి మీరు? అసలు పెద్ద డౌట్ ఏంటంటే నాకు, ఈ గొట్టి ముక్కల సుధాకర్ అనే వ్యక్తి మీ మనిషి ఏమోనని. అదేంది మీ మనిషి అని నేను ఎందుకు అంటున్నానంటే, మీరే అన్నారు కదా తెలుగుదేశం కార్యకర్తని. తెలుగుదేశం భావజాలాల నుంచి, తెలుగులో దేశం నుంచి పుట్టిన వ్యక్తే కదా మీరు. మీకు పాత పరిచయాలు ఉన్నాయేమో, మీరే క్రియేట్ చేసుకున్నారేమో. ఎమ్మెల్యే మీద 70 ఇస్తే ఆ సింపతో మళ్ళీ గెలవాల్సి వచ్చింది, గాలి లేదని మీరు అడిగి మీరు చేపించుకున్నారేమో. గ్రంథాలయ ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపును పొందిన డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జీవన సౌఫల్య పురస్కారాన్ని విద్యావేత్తగా జాతీయ అవార్డులను అందుకున్న డాక్టర్ కొలసాని రామచంద్రకు ప్రదానం చేయడం సముచితంగా ఉందని మాజీ ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ అన్నారు.
పట్టణానికి చెందిన ఆలపట్టి కళావతి రవీంద్రపీఠం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కుమార్ పంప్స్ సత్సంగ హాల్లో ఏర్పాటైన ప్రత్యేక సభకు పీఠం అధ్యక్షుడు అయినాల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సభలో తెనాలికి చెందిన గ్రంథాలయోద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జీవన సాఫల్య పురస్కారాన్ని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాధవి దంపతులకు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. పురస్కార ప్రదాత మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ దేశ విదేశాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినా దంపతులిద్దరూ సొంత ఊర్లోనే ఉంటూ తమ రంగాల్లో జాతీయ స్థాయికి ఎదిగారని తెలిపారు. సొంత ప్రాంతంలోనే సహజంగా ఉండే అవరోధాలను ఎదుర్కొంటూ విజయాన్ని అందుకున్నారని సోదరంగా చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ పి త్రిపూర్తి మాట్లాడుతూ ఎన్నో విజయాలు సాధిస్తున్న నేటితరం పునాదుల్లో డాక్టర్ రామచంద్ర ఒకరిని ప్రశంసించారు. డాక్టర్ వెలగా నిబద్ధత, నిరాడంబరత, గ్రంథాలయ రంగంలో చేసిన కృషిని విశ్రాంత ప్రిన్సిపల్ పావులూరి శ్రీనివాసరావు వివరించారు. ఉచితంగా చదువుకు అవకాశం కల్పించిన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఉపాధి మార్గాన్ని సూచించిన డాక్టర్ వెంకటప్పయ్య తన ఎదుగుదలకు తోడ్పడారని ఓంకార్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. సత్కార గ్రహీత డాక్టర్ రామచంద్ర మాట్లాడుతూ సమర్థత కలిగిన వారు ఎందరున్నా నిరూపించుకునే వేదిక దొరకడం అదృష్టమని చెప్తూ ఏఎస్ఎన్ కాలేజీ ద్వారా తనకు అవకాశం లభించిందని చెప్పారు. మానవతా చైర్మన్ గా సమాజ సేవలో సంతృప్తిని పొందుతున్నట్లు తెలిపారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, విశ్రాంత ప్రొఫెసర్ సత్యప్రసాద్, సాహితీ ప్రముఖులు ముత్తేవి రవీంద్రనాథ్, ఆచార్య గుజర్లమూడి కృపాచారి, మోవా సుబ్బారావు, వెంపటి సత్యనారాయణ, మానవతా కార్యదర్శి పి వెంకట్, వెలగా కుటుంబ సభ్యులు వెలగా వీరయ్య, మానవేంద్ర, ఏఎస్ఎన్ పూర్వ విద్యార్థులు శరత్, చయనం, జయంతి శర్మ తదితరులు ప్రసంగించారు. సినీ రచయిత దర్శకుడు సాబిర్ సభా నిర్వహణతో తొలుత కోసూరు నివేదిక ప్రదర్శించిన కూచిపూడి నృత్యాంశం సభికులను అలరించింది. తెనాలి లాంటి ఓ చిన్న పట్టణంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయంలో వెలగా వెంకటప్పయ్య గారికి ఉన్న పేరు, అంత పేరు వచ్చిన వ్యక్తి సింపుల్గా సింప్లిసిటీతో సొంత ప్రాంతమైన తెనాలి ఐతానగర్లో ఉండటం ఎంత గర్వకారణమో నేను తలుచుకుంటా ఉంటాను. అలాగే రామచంద్ర గారికి ఈ ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది, ఏషియన్ కాలేజీలో ఉద్యోగం చేసే ఉద్యోగం ఎక్కడైనా వస్తుంది. ఎందుకంటే తన డిజర్వ్ క్వాలిఫికేషన్. సొంత ప్రాంతం అయినా ఈ ప్రాంతంలో ఆపర్చునిటీ ఉన్నా బయటికి వెళ్లకుండా ఈ ప్రాంతంలోని స్టూడెంట్స్ని ఇంకా బెటర్గా తీసుకురావడానికి మనం ఉపయోగపడతామన్న నమ్మకంతో ఈ ప్రాంతంలో ఇలాగే ఉండొచ్చు. ఈ రెండిటికి మనం బాగా లోతుగా ఆలోచిస్తే సొంత ప్రాంతంలో సొంత గడ్డ మీద పుట్టి పెరిగిన గడ్డ మీద సక్సెస్ఫుల్ మనగా పట్టణానికి కానీ రాష్ట్రానికి కానీ జిల్లాకు కానీ ఎదగటం అనేది చాలా కష్టం. అది చేసి చూపించిన వ్యక్తులు రామచంద్ర అని చెప్పి సందర్భంగా స్టూడెంట్ కమ్యూనిటీకి ఈ ప్రాంతంలో ఎలా ఒక మంచి డయాస్ అయిందో మానవత కూడా ఏఎస్ఎన్ కాలేజీ డయాస్గా ఈ ప్రాంతంలో మానవతా సంస్థ ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా ఏఎస్ఎన్ కాలేజీ అవ్వడం చాలా సంతోషపడతా ఉన్నాను. ఈ తెనాలి ప్రాంతంలో, ఈ రెవెన్యూ డివిజన్లో, ఈ యూనివర్సిటీలో, ఈ స్టేట్లో ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ నెంబర్ 1 కాలేజీగా, నెంబర్ 1 క్యాంపస్ ప్లేస్మెంటెడ్ కాలేజీగా ఉందంటే డెఫినెట్గా దాని డెడికేషన్ రామచంద్ర అని చెప్పి సమర్థత ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. బట్ వాళ్ళకి అవకాశం ఇచ్చే ప్లాట్ఫామ్స్ దొరకాలి. నాకు అలాంటి ప్లాట్ఫామ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. అలాంటి అవకాశం ఇచ్చిన మహానుభావుడే శివకుమార్ గారు. మనతో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరితో నిజాయితీగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడే చాలా కంఫర్ట్ జోన్లో మనం ట్రావెల్ అవుతాము. అది నాకు ఆ క్వాలిటీ, ఆమె నేర్పిన క్వాలిటీ నాకు అడ్మినిస్ట్రేషన్లో చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటున్నా ఈ అవార్డు ఇస్తారు, త్రిమూర్తి సారు, శివకుమార్ సార్ చేతుల మీద అవార్డు తీసుకున్నప్పుడు అమ్ముంటే బాగుండేది, చాలా సంతోషించేది అని ప్రతిరోజు ఆమె గుర్తుకొస్తుంది. ఆమెకి పాదవందనాలు తెలియజేస్తూ, మా నాన్నగారు నేను ఇప్పటివరకు ఆయన రిలాక్స్డ్ కూర్చోవడం చూడలే. నేను ఎంతవరకు అసలు ఏదో పని చేస్తూనే ఉంటాను. అంత హార్డ్ వర్క్ ఆయన చేస్తూనే ఉంటారు. పెద్ద స్ఫూర్తి. నేను ఒకసారి మానవత స్టార్ట్ అయిన తర్వాత నేను అనుకున్నాను కాలేజీ టైంకి స్పెండ్ చేయగలుగుతామా మానవతలోనని. కానీ అది ఒకసారి మానవత స్టార్ట్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఆ రోజు సరైన నిర్ణయం తీసుకోకపోతే, మానవత అనే ఒక శాఖకి ఒక ఇన్ఛార్జిగా తెనాల్లో ఉండమని చేయకపోతే ఎంతో తెనాల్లో ఉన్న మహానుభావుల్ని మిస్ అయ్యేవాడినేమో, వాళ్ళతో రిలేషన్స్ మిస్ అయ్యేవాడినేమో. పేరు నేను చెప్పలేను.
మన వెంపటి సత్యనారాయణ గారు, మోబా సత్యనారాయణ గారు, అర్జున్ గారు ఉన్నారు, నాగేశ్వర గారు ఉన్నారు. ఆయన మేము యంగ్స్టర్ అంటాం మానవతలో, సుమారు 90 ఏళ్ళు ఉంటారు. ఆయన ఇప్పటికీ 12 years తిరుగుతారు. ఎంతమంది ముత్తేపు రవీంద్రనాథ్ గారు. ఈ అవకాశం అంటే ఈ అవార్డు నాకు ఇవ్వాలని నిర్ణయించిన ఇద్దరు వ్యక్తులకి, అయినాల మల్లేశ్వరరావు గారికి, అలానే పావులూరి శ్రీనివాసరావు గారికి, వీళ్ళిద్దరు కూడా చాలా గొప్ప వ్యక్తులు. వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు డాక్టర్ వెంకటప్పయ్య గారు బాగా పరిచయం. ఏ విధంగా అంటే హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లోనే నేను చదువుకునేటప్పుడు ఆయన బయట జాబ్ చేస్తుంటే వాళ్ళ ఇల్లు ఖాళీ ఉంటే వాళ్ళ నాన్నగారు మాకు తెలంగాణ గారు ఇచ్చారు. మన వేరే ఏమో చిన్న కొడుకు అయితే వాళ్ళ ఇంట్లో నేను మా అమ్మగారు నుండి విఎస్ఆర్ గారిని బిఎస్సీ చదవడం జరిగింది. ఆ విధంగా బాగా క్లోజు. తర్వాత వెంకటప్పయ్య గారు తెనాలి వచ్చినా కూడా పాపం ఇప్పుడు ఇంటికి వచ్చి అనేక విషయాల్లో పాపం ఆయన ఎంతో కృషి. ఇందాక చెప్పారు, శ్రీనివాసరావు గారు చెప్పారు, నిబద్ధత, వినయ విధేయతలు, పద్ధతి, చాలా డిసిప్లిన్ ఉండేవారు వెంకటప్పయ్య గారు. కాబట్టి అటువంటి స్మారక అవార్డుని ఈరోజు ప్రత్యేకించి రామచంద్ర గారికి ఇవ్వటం జీవసాధన వారి కింద చాలా అభినందనీయం, చాలా గర్వించదగ్గ విషయం. అది అందరికీ ఒక తెనాల పట్టణంలో గర్వకారణం భావిస్తూ నేను అందరికి కూడా వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ, అందరికి కూడా విద్యార్థులకి ఆ విద్య గురువు అనేది ఏంటో ఆ విద్య దాని విలువ తెలిస్తే ఆ ఎండ్ టు ఎండ్ ఆయన అది కూడా సక్సెస్ అవడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు రామచంద్ర గారు. అంటే మా మానవతను కూడా చేసే అద్భుత కార్యాలు అన్ని ఆ విధంగా మేము ఒక చిన్న ఇది చేస్తున్నాం. ఈ మహానుభావుడు డాక్టర్ రామచంద్ర కేవలం ఒక రంగంలో పనిచేయలేదండి, ఈ రంగంలో తపస్సు చేశారు. నిరంతర కృషితో ఒక సామాన్యుడు కూడా సమాజానికి దిక్సూచిలా ఎలా మారవచ్చో వీరు నిరూపించారు. ఇక్కడ పట్టుదలతో చేస్తే ఆ పనిలో అపజయం ఉండదు. ఇష్టంతో చేసే ప్రతి పని కష్టం అనిపించదు అని నిరూపించారు. కృషి ఉంటే మనవాళ్ళు చెప్పేవాళ్ళు చూడండి, మానవులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు. మహానుభావ, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రజక వాలంటీర్ సొసైటీ రాష్ట్రంలోని అనేక జిల్లాలకు స్ఫూర్తిగా సంఘీయులకు సేవకు తగు ప్రాధాన్యత కల్పిస్తుందని, సంఘీయ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ విషయంలో చూపుతున్న చొరవ అభినందనీయమని ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘ నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా ఆదివారం రజక వాలంటీర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో 10th లో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ సంస్థ 9వ వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రజక వాలంటీర్ సొసైటీ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఓ నిశ్చితమైన కార్యాచరణతో కొనసాగుతున్నాయని, తద్వారా ఆర్వీఎస్ సంస్థ పలు జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 10వ తరగతి మెరిట్ మార్కులు సాధించిన సంఘీయ విద్యార్థులకు స్కాలర్షిప్ లో పంపిణీ అంశం ప్రాధాన్యతను చాటుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తీరుగానే కూడా బాలికలు 70% మంది మెరిట్ మార్కులు సాధించుకోవడం గొప్ప విషయమన్నారు. విద్యార్థి వారు ఎంచుకున్న కోర్సులో రాణించేందుకు సహకరిస్తున్న సంస్థలను గుర్తించుకోవాలన్నారు. ఉంటేనే ఏ రంగంలోనైనా రాణించగలుగుతామన్న విషయాన్ని మరవరాదన్నారు. 10th తర్వాత డ్రాప్ అవుట్ పెరగకుండా తల్లిదండ్రుల పిల్లలు ఎంచుకున్న కోర్సులో రాణించేందుకు తోడ్పడాలన్నారు. విశ్రాంత మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ, గత 9 సంవత్సరాల నుంచి రజక వాలంటీర్ సొసైటీ ఓ కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. విద్యార్థుల విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించాలని, అనవసర విషయాలకు సమయాన్ని కేటాయించకుండా విద్యలో రాణించేందుకు సమయం కేటాయించాలని సూచించారు. తన విశ్రాంతి జీవితం ద్వారా ఆర్వీఎస్ సంస్థ చేపట్టే కార్యక్రమాలకు తగు సమయాన్ని కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా కొంతమంది సంఘీయ 10th పాస్ అయిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. సంస్థ తరపున అతిథులకు ఘనంగా సత్కరించారు. ఇదే సభలో ప్రొఫెసర్ నిరంజన్, పులిగడ్డ నారాయణరావు, కొంటేటి సురేష్, మాజీ ఎంపీ ధర్మరాజుల చెన్నకేశ్వరులు, పోగోలు భవానీ, డాక్టర్ డి నాగసాయి అతిథులుగా పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన విద్యార్థులకు విద్యలో మౌలిక అవసరాలు తీర్చే వస్తువులను, నగదు ప్రోత్సాహాలను అందజేశారు. కార్యక్రమాన్ని ఆర్వీఎస్ సంస్థ కార్యవర్గం పర్యవేక్షించారు. చక్కగా చదువుకొని, ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు అనేక మంది అభివృద్ధి చెంది ముందుకెళ్లారు, కానీ అభివృద్ధి చెందకుండా వెళ్లాల్సిన సమయం మనందరి ముందు ఉంది. కాబట్టి అభివృద్ధి చెందడానికి మన కుటుంబం, మన తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని
నెరవేర్చేదానికి. ఎందుకంటే వీరందరూ చూడండి, మీకు స్ఫూర్తినిచ్చేందుకే అందరం వస్తాం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. అందరూ ఒక్కొక్క రంగంలో వాళ్ళు మీకు స్ఫూర్తిగా నిలబడాలి. అందుకనే ఆర్వీఎస్ సంస్థ వాళ్ళు 2-3 మాసాల నుంచి మా అందరినీ టచ్లోకి వచ్చి మీరు రావాలని ప్రతి ఒక్కరిని ఎందుకు పిలుస్తారంటే అందులో కూడా మీకోసమే. వారేదో వాళ్ళ కోసం పిలవరు, మీకు స్ఫూర్తినివ్వాలి. ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళు తయారైన చూస్తే మీరందరూ కూడా ఆ రంగాల్లో అదే పైకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు పిలిపిస్తారు. ఈరోజు తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఇలాంటి మన సంస్థలు, ఆర్వీఎస్ సంస్థలు లాంటి ముందుకొచ్చి ఏ సహాయమైన కోచింగ్లో కూడా సిద్ధమయ్యారు. అటువంటి సహాయం చేసేవాళ్ళు లేదా శ్రీనివాస్ లాంటి వాళ్ళు మేము కొంతమందిని సంస్థ తరపున తీసుకుంటామని ముందుకు వచ్చేటువంటి అనేక మంది పెద్దలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మీరు బాధ్యతగా కష్టపడి చదవాలని విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాం. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను వాళ్ళు సేకరించి వాళ్ళ ప్రతిభలు గుర్తించి వారికి సంబంధించినటువంటి వారిని అందరినీ పిలిపించి ఈ రకంగా ఈ స్టేజిలో ఎంతమందికి ఇవ్వటం అనేది కాదు, మనం ఎంతమంది ప్రతిభావంతులను ప్రోత్సహించామనేది మనకు ముఖ్యం అనేది మీ అందరూ గమనించండి. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా సహాయ సహకారాలు ముందు కూడా ఇవ్వండి. అట్లాగే విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల కొంతమంది విద్యార్థులు టైం వృధా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ చదువు ఎంత ముఖ్యమో ప్రతి పిల్లవానికి 5వ తరగతి నుంచి టీచర్స్ కానీ పేరెంట్స్ కూడా బాగా చదువుకోవాలని చెప్తూ ఉంటారు పిల్లలకి. వాళ్ళు చెప్పింది వినండి, తల్లిదండ్రులు చెప్పింది వినండి. వాళ్ళు వివిధ రంగాల్లో వాళ్ళు రాణించలేదు, కానీ నేను మాత్రం రాణించాలనే పట్టుదల మీలో కలగాలి. ఆ కలిగిన రోజున మీరు కూడా ప్రయోజకవంతులు అవుతారు. దానివల్ల మీ కుటుంబం కానివ్వండి, మీకు మిగతా సమాజంలో కూడా అందరికీ మీ వల్ల ఉపయోగం జరుగుతూ ఉంటుంది. పొగడ్తలకి పొంగకూడదు, విమర్శలకి కృంగకూడదు. ఓకేనా? అంటుంటారు కదా, గట్టిగా అనుకుంటే అయిపోతుంది అని. దాని ఉద్దేశం ఏంటంటే మన సంకల్పం అంత బలంగా ఉండాలి. అది ముఖ్యంగా మీరు వేసే ప్రతి అడుగులో మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుని వేయాలి ఏ అడుగైనా. ఎందుకంటే తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ఏ ఒక్కరు కూడా తప్పటడుగు వేయరు. ఓకే. ఇంకొకటి, మగపిల్లలు అంటే పక్షపాతం కాదు, కానీ ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా చెప్పాలనుకునేది ఒకటే, వాళ్ళల్లోనూ ఎంతో ప్రతిభ ఉంది. ఈ రోజుల్లో వాళ్ళు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వాళ్ళల్లో ఉన్న ప్రతిభను గుర్తించి కొంచెం స్వేచ్ఛనిచ్చి చూడండి, ఎంతో ఎదిగి చూపిస్తారు. 6 దశాబ్దాలుగా తెనాలిలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఈ దఫా కూడా హిందూ బంధువులంతా సంఘటితమై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హిందూ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక వాసవిమాత ఆలయం వెనుక గల గీతా మందిరంలో ఆదివారం హిందూ చైతన్య వేదిక, ఛత్రపతి శివాజీ స్మారక సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హిందూ బంధువుల సమావేశంలో శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామరాజ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ నెల 28న నిర్వహించనున్న హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్ర, బైక్ ర్యాలీ బ్రోచులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు హిందూ ధర్మంపై వివిధ రూపాల్లో జరుగుతున్న దాడులను నియంత్రించడంలో హిందువుల ఐక్యతను చాటుతూ కులాలకు అతీతంగా హిందూ ధర్మం గొప్పతనం చాటుతూ బైక్ ర్యాలీ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పలువురు హిందూ బంధువులను సభాముఖంగా శోభాయాత్ర జయప్రదం కావడం కోసం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నెల 21న మరో సమావేశం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ స్మారక సమితి అధ్యక్షులు మైలా హరికృష్ణ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతిరావు, మహిళా ప్రముఖ కారంపూడి రమాదేవి, శ్రీ శారద జిల్లా అధ్యక్షులు జ్వాలా నరసింహ, హరిదాస్ గౌరీశంకర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రయోజక్ రామాజనేయులు, ఏపురి హరిప్రసాద్, హనుమత్ ప్రసాద్, పొత్తూరి నాగేంద్ర, ఎరంశెట్టి హనుమంతరావు, కె వాసుదేవ నాయుడు, మండ్రు మురళి, యశ్వంత్, పి వెంకటరమణ, కడియాల నందకిషోర్, దీపు తదితరులు పాల్గొన్నారు. ఒక భారతదేశంలో హిందూ ధర్మానికి దిశానిర్దేశం చెప్పినట్టు వ్యక్తి, సీతారామరాజుకి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి, అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి కూడా వీర సావర్కర్ ఇచ్చాడు. ఆయన జయంతి ఉత్సవాలు జరపాలి. ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో హిందూ ధర్మాని కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం 50 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది ఒక వీర సావర్కర్కి మాత్రమే. అప్పట్లో 25 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష 2 సార్లు బ్రిటిష్ వాళ్ళు ఆయనకి విధించడం జరిగిందన్నమాట. ఎవరికి జరగలేదు. అటువంటి మహానుభావుల యొక్క స్ఫూర్తిని మనం తీసుకొని ఈ స్వరాజ్యాన్ని, హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సైనికులు అవ్వాలి. తమ చుట్టూగా తెలిసిన హిందూ బంధువులకి కులము, రాజకీయము, మిగతా ఎత్తు తక్కువలు భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కార్యక్రమం గురించి చెప్పాలి, వెళ్దామని చెప్పాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని అది. మనం ప్రతి ఒక్కరం ఇక్కడ 80 మంది ఉన్నాం.
10 మందితో అక్కడికి రాగలిగితే 800 మంది ఉంటారు. అలానే మహిళలు మనం ఏదైతే సహస్ర దీపాలంకరణ మహిళా దీపాల ఉత్సవం ర్యాలీ చేసాము, ఆ రోజు మనం ఏ విధంగా చేసామో అమ్మవారికి హారతి ఇవ్వడం కోసం ఎంత భక్తితో ముందుకు వచ్చామో, భారత మాతని సుసంపన్నం చేయడానికి, భారత మాతని శక్తివంతం చేయడానికి తలపెట్టిన ఈ బైక్ ర్యాలీ, హిందూ చైతన్య వేదిక శివాజీ స్మారక సమితి తలపెట్టిన ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేసి, ఛత్రపతి శివాజీ ఎట్లాగైతే హిందూ ధర్మాన్ని రక్షించడానికి భారతదేశం నుంచి ఈ తురుష్కుల్ని తరిమి కొడడానికి ప్రయత్నం చేశాడో, ఆకుపచ్చ జెండాలన్నింటినీ మన కోటల మీద తీసి కాషాయ జెండా రెపరెపలాడించాడో, అదేవిధంగా హిందువులందరూ కూడా జాగ్రత్త పడి ఇప్పుడు మన సంఖ్యను పెంచుకోవడం ఒకటి, రెండోది ఉన్న సంఖ్య యూనిటీ అవడం, కలిసికట్టుగా ఉండడం. మనం కలిసికట్టుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వణకాల్సిందే, తోక మడవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఐతానగర్ పరిధిలోని గతానికి భిన్నంగా లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందని, షీట్ ఉన్నవారు వారి నేర ప్రవృత్తిని వీడి సాధారణ జీవితం గడుపుతున్నారని టూటౌన్ సీఐ కె రాములు నాయక్ పేర్కొన్నారు. టూటౌన్ సెషన్ పరిధిలో నేర ప్రవృత్తి కలిగి షీట్ ఓపెన్ అయిన వారికి ప్రతి వారం ఇచ్చే స్టేషన్ కౌన్సిలింగ్ లో భాగంగా ఆదివారం రౌడీ షీటర్లను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ కె రాముల నాయక్ మాట్లాడుతూ, ఒకప్పుడున్న పరిస్థితి ప్రస్తుతం ఐతానగర్ లో లేదని, స్టేషన్ పరిధిలోని షీటర్లు తమ పద్ధతి మార్చుకుని సాధారణ జీవనం గడుపుతున్నారని, ఐతానగర్ లో శాంతి భద్రతల పరిస్థితి సక్రమంగా ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన తెనాలి పట్టణంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బీసీలందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇళ్లలో అందరూ అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఏం లేరు. అదంతా ముందు జరిగినాయి ఆ ఇన్సిడెంట్స్, కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి ఇన్సిడెంట్ జరగట్లేదు. అందరూ కోఆపరేటివ్ కొట్టినారు. తర్వాత వాళ్ళు ఎలాంటి మూమెంట్ అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇన్ఫామ్ చేసి వెళ్తున్నారు. నేను ఇప్పుడు వచ్చి సుమారు 1.5 year అయింది, కానీ ఎలాంటి మర్డర్లు కానీ కేయో క్రైమ్స్ కానీ ఎలాంటి ఏం జరగలేదు. అందరూ మంచిగానే సత్ప్రవర్తననే మెలుగుతున్నారు. కాకపోతే కొంచెం ఏంటంటే తెనాలి అంటేనే మనకు ఐతానగర్ ఒక చెడ్డ పేరు ఉంది, కానీ ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు. చాలా అందరూ ప్రశాంతంగా ఉన్నారు. పబ్లిక్ కూడా అంతా పీస్ఫుల్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నేరాలు చేయకూడదని చెప్పి మేము అందరినీ వారం పిలిచి హెచ్చరించడం జరుగుతుంది. బీసీ కులాల జనగణనను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా శాస్త్రీయంగా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 16వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రానున్న సందర్భంగా బీసీ సంఘాలు రాజీవ్ రంజన్ మిశ్రాకు విజ్ఞాపన పత్రాన్ని అందజేయాలని కోరారు. రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలోని డెడికేటెడ్ కమిషన్ సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్ను సంతృప్తికరంగా అమలు జరిపేలా బీసీ రిజర్వేషన్ ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలని, రాష్ట్రంలో బీసీల కులగణన ద్వారా సరైన డేటా సేకరించి వారి రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన జనగణన వివరాలను బీసీ కులగణనతో సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించాలన్నారు. ఆ గణాంకాలు అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందేలా చూడాలన్నారు. కమిషన్ సేకరించిన బీసీల ప్రధాన డిమాండ్లతో కూడిన విజ్ఞాపనలు, వారి జీవన స్థితిగతులపై బీసీ సంఘాల విజ్ఞప్తులన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు పొలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల వెంకటసాయి, జొన్నాదుల మణికంఠ, జె నాగమోహన్, జె మురళి, ములికి జయకృష్ణ, జె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హలో బీసీలందరూ, మన అందరం 16వ తారీఖు మంగళవారం రోజు తెనాలి మున్సిపల్ ఆఫీస్ నందు అందరం విచ్చేసి మన యొక్క బీసీ రిజర్వేషన్ శాతం పెంచాలని, అదేవిధంగా ఏబిసిడి ఉన్న గ్రూపుల్లో ఎవరెవరు ఎంతెంత శాతం ఉన్నారనేది తెలుస్తూ ఆ ఏబిసిడీలుగా వార్డుల్లో రిజర్వేషన్లు కానీ స్థానిక ఎన్నికల్లో అమలు అయ్యే విధంగా ఏ కేటగిరీలో ఉన్న కొన్ని కులాలు, బి కేటగిరీలో ఉన్న కులాలు, సి కేటగిరీలో అన్ని కులాల్లో బీసీ అనే జనరల్ రిజర్వేషన్లుగా సీటు ఎలాకేషన్ చేస్తున్నారు. అట్లా చేయకుండా ఏ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ 11వ వార్డు ఏ కేటగిరీకి, 12వ వార్డు బి కేటగిరీకి, 13వ వార్డు సి కేటగిరీకి, డి
14 అట్లా వార్డుల వైజ్గా గ్రూపుల వైజ్గా చేస్తే బీసీల్లో కూడా అందరికీ సమన్వయం వస్తుందని, ఇంకా అణగారిన ఎంబీసీ కులాల మూలంగా అందరికీ సమన్వయం జరగాలంటే ఈ ఏబిసిడి రిజర్వేషన్ సిస్టాన్ని అమలు చేయాలని, సమానంగా న్యాయం జరగడం మూలంగా విభేదాలు లేకుండా బీసీ రిజర్వేషన్ సిస్టమ్ అమలైద్దని మా బీసీ సంక్షేమ సంఘం కోరుచున్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 16వ తేదీన వేమూరు నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్బా పిలుపునిచ్చారు. వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ప్రభుత్వ అధికారులు కూటమి పార్టీ శ్రేణులతో జరిగిన సమీక్ష సమావేశంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్బా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ప్రతి కుటుంబానికి చేరిన ప్రభుత్వం అనే నినాదంతో నిర్వహించబడుతున్న కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వేమూరు నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ రావు, ఎంపీడీఓ రవికుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, షేక్ హనీఫ్, అమిశెట్టి కిషోర్, వేల్పుల రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2 ఏళ్లలో మనం చేసిన మంచి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలన్నీ, ప్రజలకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ, వ్యక్తిగతంగా ఎవరికైనా ఏదైనా అవసరాలు అయితే మీరుండి చేయించినటువంటి విధానం. ఎందుకంటే ఏం జరిగినా గ్రామంలో ఉన్నటువంటి నాయకులుగా మీరే బాధ్యత తీసుకొని చేసేది. మీ ద్వారానే జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలన్నీ కూడా. 90% మీ ద్వారానే జరుగుతాయి. 10% ఏదన్నా డైరెక్ట్గా వచ్చి ఎవరన్నా ఒకళ్ళ ద్వారా చేయించుకొని పోతే మేడం లాంటి అత్యవసరంగా చేసేస్తుంటాం. కానీ 90% పనులు స్థానికంగా ఉన్నటువంటి మీ నాయకత్వం, మీ ద్వారా జరుగుతూ ఉంటాయని మీ అందరికీ తెలుసు. ఇటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రత్యేక బాధ్యత కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడంలో మన నియోజకవర్గం వాస్తవానికి మన జిల్లాలో మీరు ముందుగానే ఉంటున్నారు. దానికి మనస్ఫూర్తిగా అది దానికి మీ అందరూ కూడా నేను ఒక విధంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఏది ఇచ్చినా మనం ఖచ్చితంగా చేయాల్సిందే. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం, ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమం ప్రతిదీ విజయవంతం చేయాలి, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఇదే విధంగా ఉత్సాహంతో ముందుకెళ్ళాలి. వాటన్నిటిని గెలిపించుకోవాలి. ప్రభుత్వం 10 కాలాలు కంటిన్యూగా ఉండేటట్టుగా. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రభుత్వం లేకపోతే ఏమి ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు విజయబాబు గారు చేశాడు. మళ్ళీ ఒక్కరోజు వెనక్కి వెళ్ళండి. 2 సంవత్సరాలు ఏ రోజైతే మీకు కొంత అవగాహన మాత్రం గుర్తు వస్తుందో ఆ పరిపాలన 1924 మధ్య కాలానికి ఒకసారి వెళ్ళి ఆలోచన చేసుకోండి. మీకు అర్థమైంది. ఆ రోజు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉన్నాం, మన గౌరవం ఏంటి. కూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మనందరం కూడా విజయోత్సవ వేడుకలను ప్రభుత్వం తరఫున చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మనందరం కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మరలా మనం చెప్పుకున్నా కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవాళ చేతికి ఎముక లేకుండా ప్రతి ఊరికి నాకు తెలిసి 50 మంది సీఎం లబ్ధులు ఉన్నారు. ప్రతి ఊళ్ళో, చిన్న ఊరు కానీ పెద్ద ఊరు దాకా ప్రతి ఊరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆనందబాబు గారి చేతుల మీదుగా మొన్నటికే 7 కోట్లు దాటిపోయింది. మరి ఇంకా ఈ 2-3 నెలల్లో ఎన్నైనా నాకైతే క్లారిటీ లేదు. కొన్ని వేల మందికి లబ్ధి చేకూర్చున్నారు. వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమాల భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు 2 ఇయర్స్లో జరిగిన విజయాలు కానీ, జరిగిన స్కీమ్స్, ప్రోగ్రామ్స్ గురించి మనము రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మన ప్రోగ్రామ్స్, జిల్లా స్థాయిలో 19వ తారీఖున ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఒక్కొక్క థీమ్ ఒక జిల్లాకి ఇవ్వడం జరిగింది. మనకు బాపట్ల జిల్లాకి మహిళా సాధికారత కింద ఇచ్చారు. ఉచిత బస్సు
సందర్భించాం. అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో కూడా మనము 16వ తారీఖున ప్రతి కాన్స్టిట్యూన్సీ జరుపుకుంటున్నాము. 16వ తారీఖున మన జిల్లాకి మన కాన్స్టిట్యూన్సీకి గవర్నమెంట్ నుంచే డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 16వ తారీఖు మన వేముల హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి మనము ఏదైతే మనము కార్యక్రమాలు జరుపుకుంటున్నామో వాటికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్, అదేవిధంగా మనకు ఏ విధంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము, వీటి మీద పబ్లిక్లో ఈ కార్యక్రమం జరిగే వల్ల పబ్లిక్లో కూడా మనం ఏం చేసి చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం భారీ ఎత్తున మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి సమాజంలో మహిళల పట్ల ముక్కుపచ్చలారని బాలికల పట్ల అరాచకంగా ప్రవర్తించేవారని సమాజమే అత్యంత శక్తివంతమైన నడి రోడ్డుపై కఠినంగా శిక్షించాలని, ఇందుకు మహిళా శక్తి బలంగా ఉండాల్సిన అవసరం ఉందని మంజుల పేర్కొన్నారు. హిందూ చైతన్య వేదిక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఇటీవల తూని పట్టణంలో ఓ బాలిక పట్ల అత్యంత పైశాచికంగా ప్రవర్తించిన వ్యక్తుల పట్ల మహిళలు వారి అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. చైతన్య వేదిక మహిళా మంజుల మాట్లాడుతూ బిడ్డల పట్ల తల్లి పాత్ర కీలకమని, ఆ తర్వాత స్థానం గురువులదని, బడీడు పిల్లల విషయంలో తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిడ్డలకు చెప్పాల్సిన మంచి అంశాలను ప్రస్తావిస్తూ సమాజంలో ఆడవారి పట్ల ముక్కుపచ్చలారని బాలికల పట్ల పైశాచికంగా ప్రవర్తించే కామాంధులను సమాజమే శిక్షించే పరిస్థితి రావాలన్నారు. శిక్షలు, కోర్టులు, కేసులు కాలయాపన వల్ల నేర ప్రవృత్తి తగ్గుతుందనే భావన వ్యక్తం చేశారు. తప్పు జరిగినప్పుడు వెంటనే శిక్షించడం వల్ల మరొకరు తప్పు చేయడానికి సాహసించరని మంజుల తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ మహిళల చైతన్యం సమాజానికి అవసరమన్నారు. మన స్త్రీలు, మన తల్లులు అందరూ ముందుకొచ్చి ఈ సమాజాన్ని మన బిడ్డలకి మనం నేర్పించుకోవాలి. ఈ సమాజంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా ముందుగా తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మనము స్కూల్కి పంపిస్తున్నాము. అక్కడ కూడా వాళ్ళకు ఒక క్లాసు నిర్వహించి ఆ క్లాసులో పిల్లలు ఎలా ఉండాలి, బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది నేర్పించి పిల్లలకి అలా చేసేవాళ్ళు ఉంటే, అలా చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుగా తల్లి ఇంటికి వచ్చిన తర్వాత తల్లికి ముందుగా చెప్పాలి. బిడ్డ అలా స్నేహంగా తల్లి మసులుకొని బిడ్డతోటి అవన్నీ అడిగి అలా చేసే వాళ్ళని ఎవరన్నా ఉంటే తల్లికి చెప్తే ఆ సమాజంలో ఆ బిడ్డని బాధించే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని శిక్షించాలి. దుగ్గిరాల శివమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం జోక్యం చేసుకోవడంలో విఫలమైనందుకు నిరసనగా ఈ నెల 18న జరపతలపెట్టిన దుగ్గిరాల బంద్ కార్యక్రమాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల చేతి వృత్తులు, పేదల వ్యాపారులకు సహకరించి జయప్రదాయం చేయాలని ఏపీ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మూలకా శివసాంరెడ్డి పేర్కొన్నారు. తెనాలి మండలం గుడివాడ గ్రామంలో ఆదివారం పసుపు రైతుల ధర్నాలో శివసాంరెడ్డి మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ తదితర పెద్దలు అధికారుల సమక్షంలో జరిగిన ఒప్పందానికి కూడా కాలదోషం పట్టిందా అని ఆయన ప్రశ్నించారు. 300 మంది రైతుల ప్రయోజనాల కంటే ఒకే ఒక కోల్డ్ స్టోరేజ్ యజమానికి అనుకూలంగా పాలకులు వ్యవహరిస్తున్నట్లు కనపడుతుందన్నారు. 1,04,000 బస్తాలు 100 కోట్ల పసుపు సంపదను బూడిద చేసిన కోల్డ్ స్టోరేజ్ యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసి దుగ్గిరాల బంద్కు అందరూ సహకరించి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేరి రవికిషోర్, కడియాల నాగేశ్వరరావు, చింతల అప్పారావు, బురదగుంట మాతయ్య, కావూరి వెంకయ్య, బొద్దులూరి బసవేశ్వరరావు, కంచర్ల లాజర్, కడియాల సుబ్బారావు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు. మొన్న తెనాలిలో మేము అన్ని రైతు సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ నెల 10వ తారీఖున దుగ్గిరాల్లో మార్కెట్ యార్డు, పసుపు మార్కెట్ యార్డు మొట్టటి కూడా తీర్పు ఇవ్వటుందని, అయినా కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన కానరావట్లేదు. అందుకే నిరసనగా రేపు 18వ తేదీ గురువారం దుగ్గిరాలని బంద్ చేయడానికి పిలుపు ఇవ్వటం జరిగింది. కనుక దుగ్గిరాల మండలంలో ఉన్న ప్రజలు, పరిసరాల్లో ఉన్న ప్రజలంతా కూడా రైతులు, కౌలు రైతులు, కూలీలు, వ్యాపారులు అందరూ కూడా ఈ పసుపు రైతులకి బంద్కు సహకరించి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్షర జ్ఞానం అధ్యయనాన్ని తొలగిస్తుందనే ఆర్యోక్తికి దీటుగా అక్షర కుసుమాలు పూజిస్తున్న సేక్రెడ్ హార్ట్ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ విలువలతో కూడిన బోధన చేస్తున్నారని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచి మండల స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఘనంగా జరిగింది. గ్రామంలోని సేక్రెడ్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్న వి దేదివ్య, ఆర్ తేజస్వి, ఎం ఎలోనా ఇవాంజలియన్ దుశ్శాలువతో సత్కరించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఇదే క్రమంలో 580 మార్కులు వచ్చిన 5 విద్యార్థులకు, 550 మార్కులు వచ్చిన మరో 7 విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ డాక్టర్ సియాక్ మాట్లాడుతూ 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారని అభినందనలు తెలిపారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరంలో మండల స్థాయిలో
సేక్రెడ్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యానికి, తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో విచారణ గురువు ఫాదర్ అనిల్ కుమార్, ప్రిన్సిపల్ సిస్టర్ లిల్లీ, ఫాదర్ ఆంటోనీ రాజు, ఫాదర్ జెమ్స్ సిస్టర్ షైజీ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి 10th అయిపోయిన తర్వాత మరి ముఖ్యంగా మహిళలకి స్కిల్ అంటే కుట్టు కానీ, ఎంబ్రాయిడరీ కానీ, మగ్గం కానీ ఆ వర్క్ కొంత నేర్పితే వాళ్ళకి మరి చేపలు పట్టడం నేర్పినట్టు, అంటే ఉచితంగా ఇవ్వడం కన్నా చేపలు పట్టడం నేర్పినట్టు, అంటే వాళ్ళ బతుకు తెరువు ఉండటానికి నేర్పినట్టుగా. అట్లాగే మగపిల్లలకి ప్లంబర్, ఏసీ మెకానిక్, మరి ఎలక్ట్రీషియన్, మరి కారు డ్రైవింగ్ ఇవన్నీ అవసరం. కూచిపూడి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలియచేయగల ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ స్కూల్ ఈ ఊర్లో ఉండడము మనందరి యొక్క అదృష్టం. స్కూల్ ప్రారంభించినప్పుడు నేను కూడా చదువుకుంటూనే ఉన్నా. 10th మార్కులతోటే సరిపోదు, ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, డిగ్రీలో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. అప్పుడే మీ భవిష్యత్తు బాగా ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రజక వాలంటీర్ సొసైటీ సేవలు స్ఫూర్తిదాయకం. రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్య దినోత్సవ బైక్ ర్యాలీ జయప్రదం చేద్దాం, హిందూ సంఘాల పిలుపు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన 2 టౌన్ సిఐ కె రామలా నాయక్. గ్రంథాల ఉద్యమ గాంధీ వెలగా వెంకటప్పయ్య జీవన సౌకల్య పురస్కారం మానవతా తెనాలి సంస్థ చైర్మన్ కొలసాని రామచందర్ కు ప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్. శివకుమార్ పగటికల్లు కనుక 2019లోనూ తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహరే అని స్పష్టం చేసిన జనసేన వీర సైనికులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.